ఫ్రెండ్స్ మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి త్వరలో మనం ఒక ఫోన్ అయితే చూడవచ్చు. మోటో ఎడ్జ్ 60 స్టైలస్. ఇందులో మనకి మెయిన్ హైలైట్ ఏమంటే స్టైలస్ పెన్ అనమాట. యాక్చువల్గా ఈ పెన్ మనము గెలాక్సీ S20 సిరీస్ చూస్తుంటాము, బట్ మనం మీకు ఈ ఫోన్లో చూస్తాం అనమాట. ఈ పెన్ వల్ల చాలా వరకు అయితే యూజ్ ఉంది. మీకు దీని గురించి మళ్ళీ అయితే చెప్తాను అనమాట వీడియో లాస్ట్లో. ఇంకా మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్ లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమంది కన్నా రికమెండ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. మీరు కర్వ్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేశారు కదా, లేదు ఈసారి ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారు. బ్యాక్ అయితే వేగా లెదర్ ఫినిష్ ఉంటుంది అనమాట. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డెవిల్ స్టోరేజ్ స్పీకర్స్ రాబోతుంది అనమాట. విత్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈసారి మనకి ఇందులో 3.1 జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి MI 810 సర్టిఫైడ్ అయిపోయింది అనమాట. ఇది మనకి మిల్డిగేట్ సర్టిఫైడ్ అని చెప్పొచ్చు. అంటే మనకి మొబైల్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా సర్వ్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. దీనివల్ల ఇది మనకి IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉందన్నమాట. IP68 అంటే పర్లేదు, అప్ టు 30 మినిట్స్ వరకు ఈ వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. అలానే మీరు ఊరికే నీళ్ళలో వేస్తే మీకు వాటర్ రేటింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీకు వారంటీ కూడా సపోర్ట్ చేయదనమాట. అంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్లో పడితే ఈ అలాంటప్పుడు యూస్ అవుతుంది అనమాట. మన థిక్నెస్ విషయానికి వచ్చింటే ఇది మనకి 8.3 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. కొంచెం సన్నగా ఉంటుంది అనుకోవచ్చు. అలాగే మన వెయిట్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 191 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్తున్నారు అనమాట. చాలా లైట్ వెయిట్ అనుకోవచ్చు. ఇంకా మనకి డిజైన్ విషయానికి వచ్చినట్టు డిజైన్ అయితే చేంజ్ అయితే అని చెప్పి డిజైన్లో మనకి మోటో ఎడ్జ్ 60 సిరీస్ ఎలా ఉంటాయి సేమ్ డిజైన్ చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి వచ్చినది ఇది మనకి 6.7 ఇంచెస్ పోయే డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి కార్నింగ్ Gorilla Glass 3 ప్రొడక్షన్ అయితే ఇచ్చేస్తారు. మనకి 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ HDR సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ అప్ టు 3000 nits అయితే మనకి ఇక్కడ పీక్ బ్రైట్నెస్ ఉంది అనమాట. ఈ యాక్చువల్గా మనకి ఈ బ్రైట్నెస్ అనేది అవుట్డోర్ టచ్ అవుతుంది, ఇండోర్ లేదా టచ్ అవ్వదు. మనకి 1.5K రెజల్యూషన్ అనమాట. అంటే మనం ఏమైనా స్ట్రీమింగ్ కానీ ఏమైనా గేమ్స్ అనేప్పుడు కూడా కొంచెం రెజల్యూషన్ పరంగా బెటర్ ఉంటుంది. అలాగే మనకి వైడ్ వన్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అని కూడా మనం HDRలో వాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి చూసినట్టు ఇది మనకి Qualcomm Snapdragon 7H Gen 2 ప్రాసెసర్ మీద రాబోతుంది. సేమ్ ప్రాసెసర్ మనకు ఐక్యూ Z10లో చూడవచ్చు. సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. అలాగే మనకి 4nm బిల్డింగ్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. UFS 2.2తో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మనకి ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ అనమాట. అంటే మనకి ఎటువంటి గేమ్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. మీకు నార్మల్ యూజ్గా అలాగే జనరల్ యూజ్ కూడా ఈ ప్రాసెసర్ అనేది బాగుంటుంది అనమాట. ఇది మనకి Android 15 రాబోతుంది అనమాట. మనకి 2 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. Sketch to ఇమేజ్ అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి స్టైలస్ పెన్ ఉంది కదా, దాని ద్వారా మనం ఏమైనా ఒక ఇమేజ్ క్రియేట్ చేసినాం అనుకో, ఇలా మనకు సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ ఇమేజ్ ఎంత సరిపోతుంది అంత రౌండ్ సర్కిల్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏ జనరేట్ కొట్టినాం అనుకో ఒక ఇమేజ్ అనేది అది క్రియేట్ చేస్తుంది. ఏ ఫీచర్స్ ఉంటుంది మనకి ఇక్కడ స్టైలింగ్ అయితే చెప్తున్నారు. యాక్చువల్ మనం ఇప్పుడు ఏమైనా ఒక ఫోటో తీసినాం అనుకో, అక్కడ మనకి స్టైల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన ఫోటోని కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా మనకి ఇక్కడ స్టైలస్ పెన్ గురించి చూసినట్టయితే మనకి స్టైలస్ పెన్ అనేది చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఫస్ట్ స్టైలస్ పెన్ ఓపెన్ చేస్తాం, మనకి డిస్ప్లే అనేది వైట్ కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే మనం ఒక నోట్ మాదిరి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏమైనా థాట్స్ వస్తే ఆ థాట్స్ అని కూడా స్క్రీన్ మీద రాసుకోవచ్చు. అంటే మనకు ఒక నోట్బుక్ మాదిరి అయితే యూజ్ అవుతుంది అనమాట ఈ స్టైలస్ పెన్ అనేది. ఇంకా చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర రివ్యూ ఇట్లేదు కాబట్టి మనం ఏమైనా చేయలేము అనమాట. అంటే నాకు తెలిసిన వరకు అయితే మీరు చెప్తున్నాను. ఇంకా మనకి కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసి 15 పిక్చర్. ఇందులో మనకి Sony LYT 700C సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ OS కూడా సపోర్ట్ ఉంది మెయిన్ కెమెరాలో. మనకి ఫోటోస్ కూడా చాలా స్టేబుల్గా వస్తాయి. మనకి రేర్ క్యామ్ నుంచి ఫోటోస్ అయితే మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనం రేర్ క్యామ్ యూజ్ చేసుకుని మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండరీ కెమెరా విషయానికి కూర్చుంటే మనకి ఇక్కడ 13MP అల్ట్రా వైడింగ్ సెన్సర్ ఇచ్చారనమాట. దీన్ని యూజ్ చేసుకుని మనము గ్రూప్ ఫోటోస్ కానీ అలాగే ల్యాండ్స్కేప్ కానీ ఇలాంటివి అయితే కవర్ చేసుకోవచ్చు అనమాట. అల్ట్రా వైడింగ్ కెమెరా నుంచి కూడా మనకి ఫోటోస్ అనేవి కొంచెం బెటర్గానే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ థర్డ్ కెమెరా అయితే ఇవ్వలేదు అనమాట. థర్డ్ కెమెరా మనకి జస్ట్ ఒక సెన్సార్ మాదిరి అయితే ఉంటుంది. అది మనకి నైట్ టైంలో అయితే యూజ్ అవుతుంది. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి 32MP ఇచ్చారనమాట. 32MP అంటే పర్లేదు అనమాట. ఫోటోస్ కూడా కొంచెం హై రెజల్యూషన్ తీయచ్చు. ఫోటోస్ క్లారిటీ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మన కెమెరా విషయంలో కొంచెం డీసెంట్ అని చెప్పొచ్చు అనమాట. మరి అంత లేదు, కెమెరా జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా మనకి బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ పెట్టారనమాట. 5000 అంటే ఈజీగా 2 days వరకు అయితే వస్తుంది అని చెప్పొచ్చు నార్మల్ యూజ్కి. మనకి ఇక్కడ 68 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ 15 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 22Kలో రావచ్చు అనమాట. అంటే మనకి ఇది ఫ్లిప్కార్ట్లో ప్రైస్ రివీల్ అయిపోయింది, అందుకని మీకు కన్ఫర్మ్ చెప్తున్నా. ఇంకా మీరు బ్యాంక్ ఆఫర్స్ కానీ ఏమైనా క్రెడిట్ కార్డ్ ఇలా యూజ్ చేస్తే ఒక 2000-3000 తగ్గచ్చు అనమాట. యాక్చువల్గా చాలా మంది మోటో ఎడ్జ్ 60 విజన్ నుంచి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారు అనమాట ఈ మొబైల్కి. అంటే మనకి మెయిన్ హైలైట్ ఏమంటే స్టైలస్ పెన్ అని చెప్పొచ్చు అనమాట. దానికోసం మీరు ఈ మొబైల్కి అయితే రావద్దండి. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.